జైలులో లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి కొద్దిసేపటి క్రితం ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చెవిరెడ్డిని ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేశారు. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. కాగా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జూలై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అంతకుముందు సిట్ అధికారులు ఆయన్ని 3 గంటల పాటు విచారించారు. అయితే సిట్ అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో అధికారులను చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం. అంతేకాకుండా చదువుకుని సంతకాలు చేయమని ఇచ్చిన డాక్యుమెంట్లను చెవిరెడ్డి చించివేసినట్టు తెలుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజ్ని ఏసీబీ కోర్టులో సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు. కాగా వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపైన వైద్యులు చికిత్సపైన నిర్ణయం తీసుకోనున్నారు.